డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్. సో మెయిన్‌గా మనకి ఏపీ స్టేట్‌లో కౌన్సెలింగ్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఈ నర్సింగ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట నిన్న ముఖ్యంగా. మన ఏపీ గవర్నమెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో మనకి ముఖ్యంగా ఈ ప్రెస్ నోట్‌లో ఏమని చెప్తున్నారంటే సో మనకి ఇదివరకు నర్సింగ్ అడ్మిషన్‌లు దేన్ని బట్టి ఇచ్చారు? ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి దాంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మనకి మెరిట్ ర్యాంక్ ఆధారంగా మనకి సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు గదా! సో, మనకి కన్వీనర్ కోటా అండ్ అలాగే మేనేజ్మెంట్ కోటాలో మిగిలిపోయిన సీట్లు మొత్తం కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేయాలని మనకి అది కూడా ఈ సంవత్సరంకి సంబంధించి భర్తీ అయితే చేయాలని ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసిందన్నమాట. సో, మెయిన్‌గా మీకొకసారి డిస్‌ప్లే అయితే చేస్తూ ఉంటాను. సో, ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని జెప్పాలి. చాలా మంది విద్యార్థులు సో, తెలుసో తెలియకో ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయలేదన్నమాట. నర్సింగ్ చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు. ఎవరైతే ఇలా అనుకుంటున్నారో సో, మెయిన్‌గా మీ ఇంటర్‌లో మీకు మంచి మార్కులుంటే వెంటనే అప్లై జేసుకోండి. మనకి వెబ్‌సైట్‌లో ఓ 1 ఆర్ 2 డేస్‌లో మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అప్‌లోడ్ జేస్తారు. ప్రెజెంట్ మనకి ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో కూడా ఈ న్యూస్ అయితే పబ్లిష్ అయితే చేయడం జరిగింది. అండ్ అలాగేనండి మనకి ప్రెస్ నోట్‌లో కూడా రిలీజ్ చేశారన్నమాట. 1 ఆర్ 2 డేస్‌లో మనకి వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పెడతారు. సో, ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వెంటనే అయితే చేసేసుకోండన్నమాట. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, మనకి బీపీటీ, మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. మనం కౌన్సిలింగ్లో పెట్టుకుని ఈ కాలేజ్లో సీట్ వస్తే గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమెస్పెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్తో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా మమ్మల్ని అయితే గైడ్ చేస్తారన్నమాట.